అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. సో అక్కడ విషయంలో ఏం జరిగిందంటే లాస్ట్ టైం కలెక్టర్ గారితో కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు సార్ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే మీరు కానీ ఇచ్చినారు అనుకోండి ఈక్వల్ స్పేస్ మేము ఇస్తామని చెప్పడం జరిగింది. ఈవెన్ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ ఉంది అక్కడే, ఆ పెట్రోల్ బంక్ పక్కన, అక్కడైనా ఇస్తామంటే వాళ్ళు కూడా ఎట్లిస్తారు సార్ మా దాంట్లో అని చెప్పి చెప్పినారు. సరే అంటే అప్పటికి ఇంకా వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని అనుకొని లీగల్ టైటిల్ ఉందని చెప్పి అనుకున్నాం. సో బేసిక్లీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయినారు. డాక్యుమెంట్స్ అనేది ఇస్తే మనది అనేది డాక్యుమెంట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పక్కన కానీ ఎక్కడైనా కేటాయించేకి పాసిబిలిటీ ఉంటుంది. అసలు ఆ డాక్యుమెంట్స్ లేవన్నమాట. అండ్ ఇంకోటి అది బాటిల్ నెక్ ఈస్ వెరీ వెరీ సీరియస్. ఎందుకంటే లాస్ట్ టైం మన న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక యాక్సిడెంట్ జరిగింది మెడికల్ కాలేజ్ స్టూడెంట్. మీకు కూడా గుర్తుండే ఉంటుంది, పేపర్లో అంతా న్యూస్ రావడం, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి క్యాండిల్ లైట్ చేయడము, రాజు గారి దగ్గర ధర్నా చేయడము, చాలా ఇష్యూ జరిగింది. ఇది మనం ఏదో పొలిటికల్ గా తీసుకోకుండా ఎవరైనా కానీ ఆల్ పార్టీస్ కూడా దీన్ని పొలిటికలైజ్ చేయకుండా సబ్జెక్ట్ ని రియాలిటీగా చెక్ చేసి వాట్ ఈస్ పాసిబుల్ అని చెప్తే కార్పొరేషన్ వాళ్ళు ముందుకు వచ్చి 300 రూపీస్ కే మేము ఇస్తాము సార్ షాపు, 25 years కి ఇస్తాము అండ్ ఆటో రెన్యువల్ కూడా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. 300 రూపీస్ మీకు తెలుసు ఏం వస్తుంది ఈ కాలంలోనే, 300 రూపీస్ కి రెంట్ కి కూడా ఇస్తాము, ఆ షాప్స్ అక్కడే పోతే అవుతుంది. ఫస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు, వచ్చినారు, మాల్ మాట్లాడినారు, అందరూ జరుగుతాం. వాళ్ళు అక్కడ కదలకుండా లేదు మేము ఇక్కడే ఉంటాం అంటే ఏం చేయాల్సి వస్తుంది? వాళ్ళ దగ్గర ఏమైనా టైటిల్ డీడ్ ఉంది మాది అని చెప్పేదానికి నిన్న కూడా నాకు మన అడ్వకేట్ ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ తరఫున ఆయన కూడా నాకు డాక్యుమెంట్స్ పంపించడం జరిగింది. నేను కమిషనర్ గారు కూడా షేర్ చేయడం జరిగింది. కమిషనర్ గారు కూడా దాని గురించి చెప్తారు. మీకు పంపించిన డాక్యుమెంట్స్ గురించి కూడా మీరు వివరణ ఇవ్వండి. ఎందుకంటే ఇది మోస్ట్ క్రూషియల్. అక్కడ అదొక్కటే మనకి బ్లాకేజ్ ఆ రోడ్ మొత్తంలో. సో అది చేస్తే చాలా సేఫ్ ఉంటుంది. ఒకటి నేను చెప్తున్న యాక్సిడెంట్, బట్ రియలిస్టిక్ గా లాస్ట్ 1 year లో సెవెరల్ యాక్సిడెంట్ జరిగినాయి. డెత్స్ అయితే నాకు తెలిసి 2-3 అని అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ లేదు. ఒకటైతే సీరియస్ గా, ఎందుకంటే పేపర్లో మీడియాలో అంతా వచ్చింది కాబట్టి మనకు బాగా ఐడియా ఉంటుంది. సో అందరూ కూడా దీన్ని ఏదో పొలిటిసైజ్ చేయకుండా నీట్ గా ప్లాన్డ్ గా ఒక ఉంది అంటే ఎస్ రెడీ టు డూ, గవర్నమెంట్ ఈస్ రెడీ టు డూ, కార్పొరేషన్ ఈస్ రెడీ టు డూ. 300 రూపీస్ ఇస్తామన్నప్పుడే ముందుకు వచ్చి చెప్పినారు కాబట్టి ఏదో ఒకటి నిర్ణయం అయితే తీసుకోవాలి. వీ కాంట్ కీప్ ఆన్ పుల్లింగ్ ఆన్. అందుకనే నోటీసులు కూడా చేశారు. వాళ్ళు దానికి ఇంతవరకు సమాధానం కూడా చెప్పలేకపోయినారు. సో ఖచ్చితంగా దిస్ హ్యాస్ టు బి రివ్యూడ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి సార్టెడ్ అవుట్ అండి. ఇది ఎప్పటి నుంచో మనకి కొన్ని డికేడ్స్ నుంచి పెండింగ్ ఉండే సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా ఐ థింక్ సార్ట్ అవుట్ అవుతుందని ఆశిస్తున్నాను. కమిషనర్ గారు మీకు ఇచ్చిన అడ్వకేట్ ఇచ్చిన పేపర్స్ కూడా మీకు పంపించడం జరిగింది. మీరు దాని గురించి కొద్దిగా వివరణ ఇస్తే ఇక్కడ సభ్యులు కూడా అందరికీ కార్పొరేటర్స్ కూడా ఐడియా వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తా ఉన్నారు. మొన్ననే సింగపూర్ వెళ్ళడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, అలాగే మన మినిస్టర్ భరత్ గారు, నారాయణ గారు మినిస్టర్ అందరు వెళ్ళడం జరిగింది. మన రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టడానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఎంతో మంది చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎంతో మంది పరిశ్రమలు రావడానికి ముందుకు వస్తా ఉన్నారు. మా పాణ్యం నియోజకవర్గంలోనే ఈ 1 year కాలంలోనే ఇంతకు ముందే డ్రోన్ హబ్ గా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. మళ్ళీ ఇప్పుడు ఈ 1 year లోనే డ్రోన్ హబ్ అయితేనేమి ఇండస్ట్రియల్ హబ్ అయినప్పుడు ఇప్పుడు డ్రోన్ హబ్ వచ్చింది, అలాగే సెమీ కండక్టర్ వచ్చింది, అలాగే రిలయన్స్ వచ్చింది, సిగాచి వచ్చింది. ఇలా ప్రతి ఒక్కటి అగస్త సోలార్ కూడా రాబోతా ఉంది. కాబట్టి అన్ని రంగాల్లో మా పాణ్యం నియోజకవర్గం ముందుకెళ్తా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. ఎవరు వచ్చిన తర్వాత పాలన బాగుంది. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఒక్కటే ఆలోచన ఆయనకి, మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పెట్టాలా, దేశంలోనే నంబర్ 1 స్థాయికి తీసుకెళ్లాలా అనేది ఆయన ఆలోచన. పెన్షన్స్ కూడా నిన్ననే కొత్త పెన్షన్స్ కూడా 1,05,000 కొత్త పెన్షన్స్ కూడా పంచడం జరిగింది.
ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. 3,000 ఉన్న పెన్షన్ ను 4,000 రూపాయలు చేయడము, వికలాంగుల పెన్షన్, వితంతు పెన్షన్ ను విడో 3,000 రూపాయల నుంచి వృద్ధాప్య పెన్షన్ ను 3,000 రూపాయల నుంచి 4,000 చేయడము, వికలాంగుల పెన్షన్ 3,000 రూపాయల నుంచి 6,000 చేయడము, పక్షవాతం వచ్చిన వారికి, అలాగే తలసీమియా వ్యాధితో బాధపడే వారికి, అలాగే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకు 10,000 రూపాయలు అందజేస్తా ఉంది. మంచానికే పరిమితమైన వాళ్ళకు 15,000 రూపాయలు అందజేస్తా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వము ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తా ఉంది. ఇది చూసి ఓర్వలేక అవాకులు చెవాకులు వదులుతా ఉన్నారు. నిన్ననే మనం చూసాము, ప్రతిపక్ష నేత ఉండి పులివెందుల ఎమ్మెల్యే మహిళలను కించపరిచిన వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళడము. అంతేకాకుండా ఈ రోజు మద్యం కుంభకోణము 3,500 కోట్లుంది. గతంలో ఢిల్లీ సీఎం గారు 100 కోట్లు చేసింటనే జైలు పాలు కావడం జరిగింది. అలాగే కవిత గారు కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ పార్టీకి ఇంకా ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు అర్థమవుతా ఉంది. అంతేకాకుండా రప్ప నరుకుతామని చెప్పడం, దీనివల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించే అభివృద్ధి సంక్షేమం వైపు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంటే వైసీపీ నాయకులు ఇలా మాట్లాడడం ఇంకా వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నారు.